పోలీసులు ఏమంటున్నారు? ఆదోని పోలీసులు, 3 టౌన్ పోలీసులు వచ్చారు, పీటీ వారెంట్ వేసి మేము తీసుకువెళ్తామని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? 3 రోజుల్లో 3 కేసులు, 3 పోలీస్ స్టేషన్లు. అంటే 67 సంవత్సరాలు ఆయనకి. నిన్న రైల్వే కోడ్ నుంచి నర్సాపేట నుంచి గుంటూరు సబ్ జైలు, మళ్ళీ ఇవాళ ఎక్కడ అంటున్నారు? ఆదోని అంటున్నారు. ఇది ఒక 400 కిలోమీటర్లు. ఈ విధంగా 67 ఏళ్ల వయసు కలిగినటువంటి పోసాని కృష్ణమురళి గారిని వేధించాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదంతా కూడా. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశంగా మేము భావిస్తున్నాం. ఇవాళ రాత్రి తీసుకొచ్చారు, మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్తున్నారు. 67 సంవత్సరాలు కారులో కూర్చుని, అది కూడా పోలీస్ జీప్ ఎలా ఉంటుందో తెలుసు కదా, దానిలో తీసుకెళ్తున్నారు. అంటే అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని వేధించాలనేటువంటి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. అది నేను చెప్పలేదు. ఒకే అంశం పైన దాదాపు 16 కేసులు అంటే ఎట్లా చూస్తారు? మొత్తం 16 కేసులు పెట్టారని తెలుస్తుంది. ఒకే అంశం మీద పెట్టారనేది అంటున్నారు. దాన్ని పరిశీలన చేయడం జరుగుతుంది. జనరల్గా ఇలాంటి కేసుల్లో 7 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష పడే సెక్షన్స్ ఇవన్నీ 41A ఇచ్చి వదిలేస్తారు జనరల్గా అయితే. కానీ రిమాండ్ వేసి జైలుకి పంపడం, దీన్ని ఎట్లా చూస్తారు? ఇదంతా చెప్తున్నాను కదా, దిస్ ఈజ్ ఇంటెన్షనల్గా పోలీస్ వ్యవస్థ ప్లస్ లోకేషు ఇద్దరు అనుకొని కుట్రపూరితంగా చేస్తున్నటువంటి అంశం. లేకపోతే ఒక వ్యక్తి మీద ఏది అంతర్జాతీయమైనటువంటి నేరం ఏమైనా చేశాడా? 16 కేసులు మీడియాలో మాట్లాడినందుకు 16 కేసులు పెట్టారు. ఇప్పటికి ఈ వెలుగులోకి వచ్చినాయి. 16 కేసులు తిప్పుతానే ఉంటారు. ఒక 2-3 నెలలు ఆయన హెరాస్ చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో కుట్రపూరితంగా లోకేష్ గారి నాయకత్వంలో, పోలీసుల నాయకత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. దీన్ని లీగల్గా వీఆర్ గోయింగ్ టు ఫైట్.